హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం అందరికీ ఇష్టమైన పొటాటో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో పొటాటోస్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని ఉప్పు వేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకున్నా. వాటర్ పడకుండా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నా. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉప్పులో ఎందుకు వేసుకున్నానంటే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి, అందుకని ఉప్పులో వేసి పెట్టుకున్నాను. చూడండి, పొటాటో చక్కగా ఫ్రై అయిపోయాయి. ముక్క కూడా వెరగకుండా ఫ్రై చేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఇవి తీసి ప్లేట్లో పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ ఉంది. మనం పొటాటో ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంది. మీకు సరిపోకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో పోపు గింజలు వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబ్యాళ్ళు. ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో పాటు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నా. పొటాటో ఫ్రైలో ఆనియన్ చాలా మంది వేసుకోరు కదా, ఒకసారి వేసి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేసి కలుపుకున్నా. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా. ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిగా దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకున్నాం. దాంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. పొటాటో ఫ్రైలో తెల్లగడ్డ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేసి 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. అంతే, పొటాటో ఫ్రై రెడీ. చూడండి, టేస్టీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పెరుగన్నంలోకి, సాంబారు, పప్పు, రసం ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.